సికింద్రాబాద్ పేరు మీద తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సికింద్రాబాద్ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ ను విడగొట్టే ప్రయత్నం ఎక్కడ చేయడం లేదు. కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అధికారం కోల్పోయిన తర్వాత సికింద్రాబాద్ పేరు మీద లస్కర్ జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి, అదే కాకుండా సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి సికింద్రాబాద్ ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారు మంత్రిగా ఉన్నప్పుడు మాత్రం లస్కర్ జిల్లా గుర్తు రాలేదు, సికింద్రాబాద్ ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గుర్తు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సికింద్రాబాద్ ను విడగొడుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కేటీఆర్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ ప్రజలు సికింద్రాబాద్ ప్రజలు తప్పుదారి పట్టించే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారి ఆయనలో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పడ్డాయి. 33 జిల్లాలను ఏ విధంగా విభజించారో తెలంగాణ సమాజం అంతా కూడా చూసిరు. ఒక్కొక్క నియోజకవర్గాన్ని 3 జిల్లాల్లో వచ్చే విధంగా ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా జిల్లాల విభజన చేసింది బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా అల్లుడు కోసం ఒక జిల్లా, కొడుకు కోసం ఇంకొక జిల్లా, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులను చిన్నగా చేసే ప్రయత్నంలో భాగంగా చిన్న జిల్లాలు ఏర్పాటు చేసి రాజకీయ పబ్బం గడిపింది మీరు. ఇక్కడ రాజకీయ పబ్బం కోసం కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడతలేదు. ప్రజలకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో భాగంగా ప్రత్యేక మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం. ఫోర్త్ సిటీ అదేవిధంగా పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆల్రెడీ ఉన్నదే. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో సికింద్రాబాద్ వస్తుంది. ఎక్కడ కూడా సికింద్రాబాద్ ను విభజించకున్నప్పటికీ కూడా అనవసరంగా సికింద్రాబాద్ పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేటీ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజంతో గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలని వాళ్ళే చేసిరు.